నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అందరినీ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తాం. కిమ్స్ సహకారంతో హాస్టల్ బాత్రూమ్స్ కి హంగులు. ఆరోగ్య రాజమండ్రిపై దృష్టి పెడతాం. ప్రతి వార్డులో మాజీ కార్పొరేటర్లు, నాయకులు పనుల పరిశీలన. హాస్టల్ సందర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర మంత్రిగా చోటు దక్కించుకున్న నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి నిడదవోలు విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వరుని దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీవారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం సాధించిందన్నారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని, 93% స్ట్రైక్ రేట్ గతంలో ఎప్పుడూ రాలేదన్నారు చంద్రబాబు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారని అన్నారు. తాను ఏ కార్యం చేయాలన్నా ముందుగా తన కులదైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇకపై పరదాలు, నియంత్రణ ఉండదు. నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైంది. గత 5 ఏళ్లలో జరిగిన నష్టం అపారం. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. 2047 నాటి భారత్ ప్రపంచంలోనే మొదటి 2 స్థానాల్లోకి వస్తుంది. 2047 విజన్తో ముందుకు వెళ్తాం. ఏపీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ అభివృద్ధి చెందాలి. దురదృష్టం వలన అమరావతి, పోలవరం పడకేసింది. ఈ రెండింటినీ అభివృద్ధి చేయాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. తిరుమలని అపవిత్రం చేయడం భావ్యం కాదు. వైకుంఠం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం మంచి అనుభూతినిస్తుంది. తిరుమలని ప్రక్షాళన చేస్తాం. దేశం గర్వపడేలా ప్రక్షాళన జరుగుతుంది. తిరుమలని దరిద్రపు ప్రాంతంగా తయారు చేశారు. గత 5 ఏళ్లలో తిరుమలలో వీరు చేయని అరాచకం లేదు. తిరుమల కొండపై అపచారం చేసిన వాళ్ళు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. మంచిని ప్రోత్సహిస్తాం. రౌడీయిజాన్ని అణిచివేస్తా అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
బాగులు వదిలేండి చేయనియండి. బీసీ ఎస్సీ హాస్టల్స్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి కిమ్స్ యాజమాన్యం సహకారంతో హాస్టల్ బాత్రూమ్స్ మరమ్మతులు చేయిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు, నగరంలో అభివృద్ధి పనులు పరిశీలించిన తాను హాస్టల్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గమనించి హాస్టల్ సందర్శించినట్లు చెప్పారు. వై జంక్షన్ హాస్టల్ని, అనంతరం గణేష్ చౌక్లోని హాస్టల్ని కూడా గురువారం ఉదయం ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వై జంక్షన్ హాస్టల్ని తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా ఉండగా నిధులు సమకూర్చి ఆధునిక భవనంగా తీర్చిదిద్దారని చెప్పారు. అయితే ఇక్కడ బాత్రూమ్స్ అసౌకర్యంగా మారిపోతే కనీసం గడిచిన 5 ఏళ్లలో బీసీ వర్గానికి చెందిన మార్గాని భరత్రాం ఎంపీగా ఉండి కూడా కనీసం పట్టించుకోలేదని, అలాగే బీసీ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణు కూడా ఇక్కడి పరిస్థితులపై శ్రద్ధ వహించలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఫలితంగా ఇక్కడి బీసీ బిడ్డలు అనారోగ్యం పాలవుతున్నారని, అందుకే ఒక బీసీ బిడ్డగా ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అభివృద్ధి పనులు చేపట్టడానికి సమయం పడుతుందని భావించి ఇప్పటికే పేద ప్రజలకు వైద్య సేవల విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్న కిమ్స్ యాజమాన్యాన్ని సంప్రదించి సహకరించాలని కోరానని చెప్పారు. కోరిందే తడవుగా ఇక్కడ ఉన్న 30 బాత్రూమ్స్ని బాగు చేయించి టైల్స్ వేసి నీటి సరఫరాకు పైప్ లైన్ కూడా వేయించడానికి ముందుకొచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అదేవిధంగా గణేష్ చౌక్లోని హాస్టల్లో కూడా 16 బాత్రూమ్స్ బాగు చేయిస్తున్నారని, మొత్తం 2 చోట్ల 46 బాత్రూమ్స్ కిమ్స్ యాజమాన్యం బాగు చేయిస్తోందని అన్నారు. కిమ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలను, వ్యాపారవేత్తలను భాగస్వామ్యం చేస్తామని ఆయన చెప్పారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్, రివర్ ఫ్రంట్, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్, గోదావరి ఘాట్ల పరిశుభ్రత వంటి విషయాలపై 5 ఏళ్ల ప్రణాళిక తయారు చేయాలనే దానిపై నగరపాలక సంస్థ కమిషనర్తో చర్చించనున్నట్లు ఆయన చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఎన్నికల్లో ఆరోగ్య రాజమండ్రి గురించి ఇచ్చిన హామీలో భాగంగా వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెడతామని అన్నారు. డీసిల్ట్, మేజర్ డ్రైన్స్లో సిల్ట్ తీసే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచిస్తున్నామని అన్నారు. అలాగే బాంబే గృహాలను ఒక క్లస్టర్గా తీసుకుని ఎంహెచ్ఓతో చర్చిస్తామని ఆయన తెలిపారు. ఆరోగ్య రాజమండ్రి అంశంపై శుక్రవారం సమీక్షిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అలాగే శుక్రవారం నుంచి ప్రతి వార్డులో తమ పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు ప్రతిరోజు ఉదయం 6 గంటలకే వార్డుల్లో తిరుగుతూ శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుధ్య కార్మికులతో తిరిగి పనులు సక్రమంగా చేసే విధంగా చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 72,000 మెజార్టీ ఇచ్చిన బాధ్యతతో చాలా కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు. మరోసారి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ కూటమికి అనుకూలంగా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని, అందుకు అనుగుణంగా చాలా పనులు చేయాల్సి ఉందని, ఇలాంటి సమయంలో వైసీపీ వారిపై దాడులు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. కాగా బాలుర బీసీ వసతి గృహం ఎదురుగా చేపట్టిన హాస్టల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఆయన వెంట ఉన్నారు. అందరికీ నమస్కారం. వై జంక్షన్ బీసీ హాస్టల్, బీసీ బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇది తెలుగుదేశం హయాంలో ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు స్పెషల్ గ్రాంట్ మీద తీసుకొచ్చి కట్టించడం జరిగింది. గత 5 సంవత్సరాల పరిపాలనలో వైసీపీలో అప్పుడు నెగ్గిన ఎంపీబీసీ, తదుపరి రూరల్ ఎమ్మెల్యేగా వచ్చిన మంత్రి గారు అయితే బీసీ శాఖకే ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కూడా ఒక బీసీ దృష్టికి తీసుకెళ్ళాం. సమస్యలు చూసి పిల్లలు కంటెంప్ట్ నీరు పెట్టుకుంటా ఉన్నారు, సమస్యలు తీర్చండి అని అడిగాం. ఏనాడు కూడా ఏ వ్యక్తి కూడా చూడకపోగా మన బీసీ బిడ్డలు ఉన్నారే, మనం అదే బీసీ కార్డు తోటి రాజకీయంగా పదవులు పొందుతా ఉన్నాం. పదవులు పొందడమే కాదు, మాట మాటికి నేను బీసీని అని చెప్పుకుంటా ఉన్నాం. మన వంతు బాధ్యతగా కనీసం బీసీ హాస్టల్ కూడా సమీక్షించలేని పరిస్థితిలో మనం ఉన్నామని ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆనాడు బీసీ ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. ఈరోజు మీరు చూశారు, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు ఈ రాష్ట్ర ప్రజలు. వారిచ్చిన తీర్పుకి గౌరవించి మా పట్ల బాధ్యతలు పెంచారని చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి, ఎస్టిమేట్స్ వేయించి పనులు మొదలెట్టించి ఇవన్నీ కూడా చాలా కాలయాపన అవుతాయి. ఆ లోపు ఇక్కడ పిల్లలు చాలా అంటువ్యాధులతో బాధపడతా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది, నేను ఒక యాంకర్ తోటి ఈ టాయిలెట్స్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాయని చూపించడానికి తీసుకెళ్తే 2 సెకండ్లు మించి ఆయన ఉండలేక బయటకు వచ్చి వాంతి చేసుకునే పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి. ఈరోజు నెగ్గిన తర్వాత బాధ్యతతో, సామాజిక బాధ్యతతో ఒక బీసీ కులంలో పుట్టినవాడిగా నా బీసీ బిడ్డలకి ఏదైనా చెయ్యాలని, అధికారికంగా ఇదంతా కూడా ప్రొసీజర్ లేట్ అవుతుందని కిమ్స్ యాజమాన్యం వారిని రిక్వెస్ట్ చేసి మీరు సహకరించండి, మీరు ఇప్పటికే రాజమహేంద్రవరంలోని ఎంతోమందికి వైద్యపరంగా ఆదుకుంటా ఉన్నారు, మా బీసీ బిడ్డలు ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తే పెద్ద మనసుతోటి బొల్లినేని సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ సుమారు 30 టాయిలెట్లు వారే దాన్ని రిపేర్ చేసి కొత్త పైప్ లైన్ వేసి టైల్స్ వేసి బాత్రూమ్కి కొత్త డోర్లు వేసి ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. మీ వంతు సహకారం కూడా అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే చెప్తా ఉన్నాం. మొదటి కార్యక్రమం కింద, అఫీషియల్ కార్యక్రమం కింద ఫ్లైఓవర్కి వెళ్ళి ఉన్నాం, సమీక్షించున్నాం. రెండవది నిర్మాణ పనులు చూస్తున్నాం. ఈ రోజున బీసీ హాస్టల్స్లో బీసీ బిడ్డలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఒక బీసీ కులస్తుడిగా నా బాధ్యతగా ప్రభుత్వాలు చేస్తాయని కాకుండా స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో సరిచేసాను. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏం చేశారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి నిడదవోలు పట్టణానికి విచ్చేసిన నిడదవోలు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. రాజకీయం అంటే దోచుకోవడం, దాచుకోవడం
అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి ఇన్నాళ్లు మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చేసిన అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరించారు. క్యారెక్టర్ సంస్కారం లేని నీవా మాకు చెప్పేది అని నిలదీశారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర మాజీ ఎంపీ మురళీమోహన్ హయాంలో అలాగే భరత్ హయాంలో వేసిన శిలాఫలకాలను సొంత డబ్బులతో పెట్టిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి అప్పారావు, జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు తదితరులతో కలిసి మాట్లాడుతూ 2 శిలాఫలకాలు నిశితంగా చూపించారు. ఎవరైనా చేపట్టిన అభివృద్ధి పనులను తర్వాత వచ్చిన వాళ్ళు కొనసాగించడం, ముందు వేసిన శిలాఫలకాలను ఉంచడం సహజమని, అయితే మురళీమోహన్ హయాంలో వేసిన శిలాఫలకాన్ని పక్కన పారేయడంతో తమ పార్టీకి చెందిన వాసిరెడ్డి బాబీకి బాధ కలిగిందని, దాంతో కొత్త శిలాఫలకాన్ని అతడి అనుచరులు కోపంతో పగులుగొట్టారని ఆయన గుర్తు చేశారు. అయినా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి 2 శిలాఫలకాలు సొంత డబ్బులతో ఇక్కడ పెట్టేలా చేశామని, ఇది తమ సంస్కారానికి నిదర్శనమని ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. భరత్, నీకు సంస్కారం అనేది లేదు, పెద్దల పట్ల గౌరవం లేనే లేదు. అందుకే సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించిన సభలో నన్ను ఉద్దేశిస్తూ చెప్పు చూపించావు. అదే సభలో నీ పక్కన ఉన్న కొడాలి నాని కూడా ఏదో విమర్శ చేశాడు. నాని, నువ్వు కూడా ఎన్నికల్లో మట్టి కరిచారని ఆదిరెడ్డి అప్పారావు చురకలంటించారు. నీ తండ్రి నీకు సంస్కారం నేర్పలేదేమో, నేను మా అబ్బాయికి నేర్పానని ఆయన అన్నారు. భరత్, గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పనులన్నీ కూడా డెవలప్మెంట్ కాదు, కరప్షన్ కోసం చేసినవే. అందులో ఏ ఒక్కటి కూడా ప్రజలు అంగీకరించలేదు. అందుకే మా అబ్బాయికి 72,000 మెజార్టీ ఇచ్చారు. ఇది రాజమండ్రి సిటీ నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయే మెజార్టీ. గతంలో ఎవరికీ ఇంతటి మెజారిటీ రాలేదని ఆదిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. ప్రజలు అంగీకరించిన పనులే మనం చేయాలని అన్నారు. మా హయాంలో మంజూరైన టెండర్లు పిలిచి పనులను కూడా ముట్టుకోవడానికి కూడా భరత్ అంగీకరించలేదని ఆయన వాపోయారు. బీసీ వాడివి అయి ఉండి బీసీ హాస్టళ్ల నిర్మాణానికి వచ్చిన డబ్బులు వెనక్కి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకున్నావు, కానీ తిరిగి రాబట్టే ప్రయత్నం చేయలేదు. సంక్షేమం, డెవలప్మెంట్ చూడాలి, కానీ నువ్వు చేసిన దానిని ఎవరూ కూడా డెవలప్మెంట్ అనడం లేదు. బాలికల హాస్టల్ దగ్గర ఈటి స్ట్రీట్ పెట్టి అరాచకానికి తెరతీశావు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లతో హడలెత్తించి సాంస్కృతిక రాజధాని రాజమండ్రికి మచ్చ తెచ్చావు. మెయిన్ రోడ్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ పెట్టి లక్షలాది రూపాయలు తగలేశావు. వాటిని ఏర్పాటు చేయడం ఎందుకు, తీసేయడం ఎందుకు? ఆ డబ్బులు నీ చేత కక్కిస్తాం. సిటీ ప్లానింగ్ విభాగంలో నీ వెనుక ఉన్న నీ అనుచరులు ఎంత అవినీతికి పాల్పడ్డారో ఆ చిట్టా అంతా బయటకు తీస్తాం. ఆవభూమి విషయంలో నువ్వెంత అవినీతికి పాల్పడ్డావో ఆధారాలతో రెడీ చేస్తాం. ఏ అవినీతికి పాల్పడిన మాపై ఎలాంటి ఆధారాలు లేకుండానే జైల్లో పెట్టించాం. త్వరలోనే నువ్వు జైలుకు పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి, చూసుకో అని ఆదిరెడ్డి అప్పారావు తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అతి సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాల్లో ఆదిరెడ్డి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యకర్తలు ఆవేశంతో చేసిన పనిని సరిచేయడమే అందుకు నిదర్శనమని అన్నారు. ఈ విధానం వైకాపా వారికి చెంప పెట్టని అన్నారు. నగర ప్రజలంతా ఆదిరెడ్డి కుటుంబం వైపు ఉన్నారని, తాము మొదటి నుంచి చెబుతున్నామని, అది ఈ ఎన్నికల్లో నిరూపితమైందని అన్నారు. మాజీ ఎంపీ భరత్రాం వ్యాఖ్యలు చేస్తుంటే నవ్వేస్తోందన్నారు. అధికార మదంతో భరత్రాం చేసిన పనులను ఎవరూ మర్చిపోరని అన్నారు. కాగా పునరుద్ధరించిన 2 శిలాఫలకాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించి క్రమశిక్షణకు తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు వారి వెంట ఉన్నారు. సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మా అబ్బాయిని గెలిపించడంలో మీరు మాకు ఇచ్చిన సహకారం అద్వితీయం. ఎప్పుడూ మిమ్మల్ని మర్చిపోలేం. అది ప్రెస్ అనేటప్పటికీ మంచిని మంచిలాగా, చెడ్డని చెడ్డలాగా రాయడంలోనే మీ గొప్పతనం బయటపడతారు. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, గతంలో ఈ ఫ్లైఓవర్ రావడానికి మురళీమోహన్ గారు చాలా కృషి చేశారు. ఆనాడు గడ్కరీ గారు తీసుకొచ్చి ఈ శిలాఫలకం వేయడం జరిగింది. అయితే తదుపరి ఈ మాజీ ఎంపీ భరత్రాం అతను ఆ బోర్డు తీసేసి కొత్త బోర్డు పెట్టాడు. దీన్ని
కన్స్ట్రక్షన్లో పాత అధికారంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పనులు నడపడం అన్నది సహజం. అది చెయ్యాలి కూడా. కానీ నువ్వు ఆ పాత బోర్డు పాత శిలాఫలకం తీసి పడేసి కొత్తదే వేసావు. వేసినాడు పాతది తీయకూడదు. అందుగురించనే నా బాబీకి ఇక్కడ ఈ 10వ వార్డుకు సంబంధించిన మా బాబీకి బాధ కలిగింది. ఈ విషయంలో మన ఎమ్మెల్యే మా అబ్బాయికి సంబంధం లేదు. వీళ్ళే చేసి వాళ్ళకి బాధ కలిగి గతం మా ప్లేక్ తీసేయడం ఏంటని దాన్ని తీసేశారు. కానీ మాకు తెలిసింది మాకు సంస్కారం ఉంది. అందుగురించనే మా సొంత డబ్బులతోటి మా ఇది వాసిరెడ్డి బాబీ సారథ్యంలో మేము పాత బోర్డుని తయారు చేయించి ప్లేక్ని కొత్తది కూడా యాజిటీజ్గా తయారు చేయించి 2 ఇక్కడ పెట్టాం. ఇది మా సంస్కారం. మా వీళ్ళకి వాసిరెడ్డి బాబీ వాళ్ళకి యూత్ వాళ్ళు ఆ ఉద్రేకంలో వాళ్ళు గతంలో ఇంత హింస పెట్టేది వీళ్ళని బాధతో చేసిన పని. కాబట్టి నువ్వు కంగారు పడిపోకూడదు. నీకు సహనం లేదు, సంస్కారం లేదు. కరెక్ట్, నీకు ఇదే చెప్తున్నాను నేను. నువ్వు ఆ రోజునే ఎవరో వాలంటీర్ ఏదో చెప్పిందని సుబ్రహ్మణ్య మైదానంలో నా మీద చెప్పు చూపించావు. ఎవరెవరా నువ్వు నా మీద చెప్పు చూపించడానికి? నీ తాహతేంటి? నువ్వు నాలో దేనికి సరిపోవు? ఒక ఫైనాన్స్కా, ఒక అనుభవానిక, ఒక ఆప్యాయతలక, పేద ప్రజలకు సహాయం చేయడంలోన దేనికి నువ్వు సరిపోవు. ఒకదానికి మాత్రం నీ సరిపోను. అది ఏంటంటే నీ క్యారెక్టర్, నీ కరప్షన్. వాటికి మాత్రం నేను ఎట్టుపడుతున్నా నీ సరిపోను. ఆ ఛాయలకు కూడా మేము రానివ్వం. నువ్వు చెప్పు చూపించావు. సుబ్రహ్మణ్య మైదానంలో చెప్పుతో కొట్టాలా అన్నావు. నువ్వు ఎవడెవరా నన్ను కొట్టడానికి? నాది 38 ఏళ్ళ రాజకీయ చరిత్ర. నీదెంత? 5 ఏళ్ళ రాజకీయ చరిత్ర. అందుకనే జనాలు ఈ చెప్పుతో కొట్టేవాడికి సంస్కారం లేదని కొంతమంది పెద్దలు చెప్పి మీరేం మాట్లాడకుండా అప్పారారు, ఆ సంస్కారంతో వీడు పోతాడు అని వాళ్ళే అన్నారు. అలాగే కొడాలి నాని కూడా నీ పక్క నుండి ఏదో వాగాడు. మీ ఇద్దరిని కూడా ప్రజలు సంస్కారంతో కొట్టారు. ఆ సంస్కారంతో నీకు గతంలో ఎప్పుడూ రాజమండ్రిలో చరిత్రలో 73,000 మెజార్టీ ఎప్పుడు ఎవరికి రాలేదు. ఈవేళ మెజార్టీ వచ్చిందంటే ప్రజలు మా మీద ఒక నమ్మకం ఉంది. మేము చెప్పి పనులు చేస్తాం, మాటిస్తే నిలబడతారనే నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించారు. ఎందువల్లంటే కార్యకర్తలు ఆవేశంతో చేసిన పనిని ఈ విధంగా ఈరోజు వాళ్ళు చేసింది తప్పే, కానీ మీరు ఎన్నో తప్పులు చేశారు, కానీ మీరు సరిదిద్దుకోలేదు. కానీ మా కార్యకర్తలు చేసిన తప్పును మేము సరిదిద్దుకొని ఈరోజు శిలాఫలకాన్ని మేమే మా సొంత డబ్బులతో వాళ్ళ సొంత డబ్బులతో చేసి ఈరోజు చేశారంటే నిజంగా రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా అందులోని వైఎస్ఆర్సీపీకి కనువిప్పు కలగాలి. ఎందుకంటే ఇది రాజకీయం అంటే, ఇది ఆదర్శం అంటే అని ఆదిరెడ్డి ఫ్యామిలీ నిరూపించింది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి కుటుంబం వైపు ఉన్నారని. భరత్ గారు, మీరు నిన్న మొన్న మీ స్టేట్మెంట్లు చూస్తుంటే ఏదో ముసలి ఆవిడ 10 రోజు కబుర్లు చెప్తారు చూసారా, అలా మీరు చెప్తున్నారు. ఎందువల్లంటే మీరు గతంలో చేసినవన్నీ ప్రజలు మర్చిపోరు, మీ కార్యకర్తలు మర్చిపోవచ్చు, మేము మర్చిపోం. మేము మొదటి నుంచి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఏ విధంగా జనసేన కార్యకర్తలను కానీ అలాగే టీడీపీ కార్యకర్తలను కానీ మీరు పోలీస్ వ్యవస్థలో ఏ విధంగా హింసించారు, ఏ విధంగా మీరు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అవన్నీ మేము మర్చిపోం. మేము చెప్పేది ఆ విధంగా కాకుండా ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, ఆ రోజు మేము ఏంటి కొడాల నాని మీ పక్కన ఉన్నాడని, పేరు నాని మీ పక్కన ఉన్నాడని ఆ రోజు
పెద్ద సభలో అంటే సుమారు 3,000-4,000 మంది ఉంటారు. మీరు అది పెద్ద సభ అని ఊహించుకున్నారు. ఆ సభలో వెర్రవీగి మీరు ఆ రోజు పెద్ద ఆయన ఆదిరెడ్డి అప్పారావు గారి మీద ఏ విధంగా వ్యాఖ్యానించారో మేము మర్చిపోలేదు. అందుకనే దానికి తగ్గట్టే ప్రజలు మీకు చాలా దారుణంగా, మేము కూడా ఊహించలేదు, అంత దారుణంగా మీకు బుద్ధి చెప్పారు. ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకుని దొంగ స్టేట్మెంట్లు ఏమి ఇవ్వకండి. ఎందువల్లంటే ఇప్పుడే అప్పారావు గారు చెప్పారు, అభివృద్ధి పేరున మీరు ఎంత అవినీతి చేశారో అవన్నీ కూడా మేము తీసి ప్రజలకు చూపిస్తాం. అదే ఆ విధంగా ఆవు భూమిలో కానీ ఏదైనా సరే, అదే మీరు మార్కెట్లో పెట్టిన ఆ రోజు మీరు పెద్ద ప్రలోభాలు పలికారు. నా సొంత డబ్బులతో ఫ్లేవర్ బ్రిడ్జ్ వేసేస్తున్నారు. భగవంతుడు ఉన్నాడు చూసారా. ఈరోజు ఫ్లేవర్ బ్రిడ్జ్ ఎవరి చేత ఓపెన్ అవుతున్నారు? ఆదిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఫ్లేవర్ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. అది దట్ ఈజ్ దేవుడు అంటే. అలాగే మీరు ఏవైతే పాపాలు చేశారో కరెక్ట్గా 2 రోజుల ముందు వర్షం కురిసి మీ పాపాలన్నీ ప్రజలకు కనబడేటట్టు చేయాలి. అది దేవుడు అంటే మీరు చేసిన కార్యాలు. అందువల్ల మీరేదో ఈరోజు మాకు సంస్కారం గురించి వాటి గురించి చెప్పాల్సిన స్థితిలో మీరు లేరు. ఎక్కడైనా మీరు ప్రజల్లో మిమ్మల్ని బుద్ధి తెచ్చుకొని 5 సంవత్సరాలైనా మౌనంగా బుద్ధివంతుడిగా ఉండాలని, ఆ దేవుడు మీకు మంచి ప్రవర్తన ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో 2 రోజుల పాటు ట్రైన్ ది ట్రైనర్స్ వర్క్షాప్ నిర్వహించారు. గోదావరి జిల్లాల నుండి ఈ వర్క్షాప్లో పాల్గొని శిక్షణ తీసుకున్న వాసవియన్ మానేపల్లి ఆర్ఆర్ రమేష్కు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవియన్ రవిచంద్రన్, చైర్మన్ వాసవియన్ సుదర్శన్, పైలట్ ఫ్యాకల్టీ వాసవియన్ గంప నాగేశ్వరరావుల చేతుల మీదుగా సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా V215A జిల్లాల్లో పలువురు నాయకులు వాసవియన్స్ ప్రకాష్, రాజేష్, సతీష్, లక్ష్మీనారాయణ, పలువురు సభ్యులు తదితరులు ఈ సందర్భంగా మానేపల్లి రమేష్కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అందరినీ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తాం. కిమ్స్ సహకారంతో హాస్టల్ బాత్రూమ్స్ కి హంగులు, ఆరోగ్య రాజమండ్రిపై దృష్టి పెడతాం. ప్రతి వార్డులో మాజీ కార్పొరేటర్లు, నాయకులు పనుల పరిశీలన. హాస్టల్ సందర్శనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర మంత్రిగా చోటు దక్కించుకున్న నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి నిడదవోలు విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.